ఎలా ఉంటుందంటే అది వింతైనది. లోకంలో నీకన్నా నాకన్నా గొప్ప గనులు ఉన్నారండి. ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రాన్ని ఏలే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, దేశాన్ని ఏలే నాయకులు ఉన్నారు, గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప కలెక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు. కానీ వారిని పిలుచుకోలేదు దేవుని ప్రేమ. ఎంత బహు వింతైనదని దావీదు అంటున్నారు. దేవుని ప్రేమ చాలా వింతైనది, వండర్ఫుల్గా ఉంటుందంట. అది ఎలాంటిదంటే జానులైనా గనులైనా గొప్ప వంశం పిలవబడలేదు. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ కొద్దిగా వెర్రివారిని పిలుచుకున్నాడంట, బలహీనులు పిలుచుకున్నాడు, నీచులైన వారిని పిలుచుకున్నారు, తృణీకరింపబడిన వారిని పిలుచుకున్నారు, ఎన్నిక లేని వారిని ప్రేమించు. దట్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నువ్వేమో గొప్పవారు అనుకుంటున్నావో కాదు, కానీ మనము ఇక్కడ ఉన్న 5 వెర్రివారిని, బలహీనులను, నీచులను, తునీకరింపబడిన ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. అందుకే 1 కొరింథీ 2:9 దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ఉదయాన్ని గోచరం. నువ్వు ఎప్పుడేం గ్రహించావా? ఏదో నువ్వు అదేమంటారు తూతి మంత్రంగా వచ్చేసి కూర్చోలేదు ఇక్కడ దేవుడి యొక్క. అందుకే ఇక్కడ రాస్తారు కొరింథీ 2:9 దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. నువ్వు ఎప్పుడేం గ్రహించేవా? మళ్ళీ దేవుని యొక్క ప్రేమలో మొట్టమొదటిగా మహాప్రేమ ఉన్నది. నాశనకరమైన గుంటలో నుంచి, ఆ జిగటిగల ఓబులో నుంచి దేవుడు నిన్ను తప్పించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి విడవకని ఎడల కృప చూపుతున్నాడు. అంతేకాకుండా తండ్రి ప్రేమ, నువ్వు తప్పిపోయినా, నువ్వు పాడైపోయినా, నువ్వు పడిపోయినా దేవుడు ఆ నష్టానంతా భరించుకుని నన్ను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు దేవుని ప్రేమలో బహు వింతైనది ఉన్నదని మనం ఆరాధించాలి. అందును బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఈ ప్రేమ ఎలాంటిదంటే అపోస్తులైన పౌలు అంటారు 1 కొరింథీ రాసిన పత్రిక 13:2 ప్రేమ లేని వాడినైతే వ్యర్థును. దేవుని ప్రేమ నువ్వు గ్రహిస్తున్నావా? ఇక వ్యర్థుడు ఇక్కడ ఒక లిస్టు రాస్తారు 13:4 ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అనుకో.